హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం మెప్రెట్ ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. మెప్రెట్ 10 mg ట్యాబ్లెట్లో మెడ్రాక్సీ అసిటేట్ 10 mg ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెడ్రాక్సీ యొక్క బ్రాండ్స్ ఏంటో చూద్దాం. బ్రాండ్స్ వచ్చేసి మెప్రెట్ 10 mg, డెవిరీ 10 mg, మేగాస్ట్ 10 mg, మేజిస్ట్ 10 mg, గ్యాస్ట్రోసెర్వ్ M, మెడ్రోనామ్ 10 mg. ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయండి. మెడ్రాక్సీ ప్రొజెస్టిరాన్ యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం. మెడ్రాక్సీ ప్రొజెస్టిరాన్ యొక్క ఉపయోగాలు గమనించినట్లయితే ఇది హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడంలో సహాయపడుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని సరిచేస్తుంది. హార్మోన్స్ అనేవి తక్కువ ఎక్కువగా అయినప్పుడు మనకి హెయిర్ లాస్, పీరియడ్స్ అనేవి సరిగా రాకపోవడం, వెయిట్ గెయిన్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇలా చాలా ఉంటాయి కదా, దాన్ని సరిచేయడానికి డాక్టర్స్ ఈ టాబ్లెట్ ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అసాధారణమైన గర్భాశయ రక్తస్రావం, అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అనేది మనకి యూట్రస్ నుండి ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్ లో కూడా ఈ టాబ్లెట్ ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి అమినోరియా అంటే ఋతుస్రావం ఆగిపోవడం. కొంతమందిలో చిన్న ఏజ్ లోనే బ్లడ్ లేకపోవడం, లేక ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వలన పీరియడ్స్ అనేవి ఆగిపోతూ ఉంటాయి. ఆబ్సెన్స్ ఆఫ్ మెన్స్ట్రల్ పీరియడ్స్, అలాంటి టైంలో కూడా ఈ టాబ్లెట్ ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఋతుస్రావం టైంకి రాకపోవడం, కొంతమందిలో పీరియడ్స్ అనేవి టైంకి రాకపోవడం, అలాంటి కండిషన్స్ లో కూడా యూజ్ చేస్తారు. మెనిస్ట్రల్ సైకిల్ ని రెగ్యులేట్ చేస్తుంది టాబ్లెట్ తీసుకోవడం వలన. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియా, గర్భాశయం యొక్క లైనింగ్ అనేది గట్టిపడుతుంది. దాన్ని నివారించడానికి కూడా డాక్టర్స్ ఈ టాబ్లెట్ ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో కూడా మనకి ఇది మెడ్రాక్సీ ప్రొజెస్టిరాన్ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో ఈ టాబ్లెట్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అంటే మనకి పీరియడ్స్ టైంలో పెయిన్ఫుల్ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, పెయిన్ అనేది ఎక్కువగా ఉండడం, మనకి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాకపోవడం, బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవ్వడం, ఇవన్నీ కూడా ఎండోమెట్రియోసిస్ కండిషన్స్లో వస్తూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో ఈ టాబ్లెట్ని ఉపయోగిస్తారు. మెప్రెట్ టాబ్లెట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మెయిన్గా కొన్ని సందర్భాలలో మన శరీరం తగినంత ప్రొజెస్టిరాన్ని ఉత్పత్తి చేయదు. అలాంటి టైంలో మెప్రెట్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ప్రొజెస్టిరాన్ లెవెల్స్ అనేవి మనకి నార్మల్ అవుతాయి. మన బాడీ ప్రొడ్యూస్ చేయనప్పుడు మనకి ఈ టాబ్లెట్ డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఈ టాబ్లెట్ని తీసుకోవచ్చు. డోసేజ్ వచ్చేసి తిన్న తర్వాత తీసుకోవాలి. ఎన్ని డేస్ ఉపయోగించాలి అనేది మన హెల్త్ కండిషన్ని బట్టి డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకి హెడేక్, తలనొప్పి, కడుపు నొప్పి, స్టమక్ పెయిన్, అబ్డామినల్ పెయిన్, ఇంకా బ్రెస్ట్ పెయిన్, ఇంకా కొంతమందిలో హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, ఇంకా హెయిర్ లాస్, వామిటింగ్స్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము. ఇంకా ఏదైనా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అనిపిస్తూ ఉంటే, ఇందులో ఏదైనా ఎక్కువగా అనిపించినా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి. హూ షుడ్ అవాయిడ్, ఈ టాబ్లెట్ని ఎవరు తీసుకోకూడదు చూద్దాం. ప్రెగ్నెన్సీ వాళ్ళు, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ పాలిచ్చే తల్లులు, ఇంకా మనకి ఏదైనా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే, మూత్రపిండాల్లో ఏదైనా సమస్య ఉంటే, ఇంకా లివర్, కాలేయ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ టాబ్లెట్ని ఉపయోగించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి కామెంట్ చేయండి, లైక్ మర్చిపోకండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.